ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఏదైనా కొత్త వీడియో ఉంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. కొత్త వీడియోస్ చేయాలని చాలా అనిపిస్తుంది నాకు. డెఫినెట్‌లీ పంపించండి. మీ మెసేజ్ చూడకపోయినా మీరు ఐడీ కూడా మెన్షన్ చేయొచ్చు నాకు. మెన్షన్ అంటే యూజర్ నేమ్ పెట్టొచ్చు కింద. ఓకే. ఇప్పుడైతే డెమో చూద్దాం. ఈ వీడియో అయితే చాలా బాగుంది. చూడండి నచ్చితే చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. కొంచెం సాంగ్ మ్యూట్‌లో పెట్టాను గానీ, ఇదేందంటే మీరు బ్లాక్ అండ్ వైట్‌లో అయినా ట్రై చేయండి. లేకపోతే కలర్‌లో అయినా ట్రై చేయండి. బాగుంటది. మెయిన్ ఏందంటే ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు నేను పెట్టేటప్పుడు ఈ సాంగ్ ఐడియో ఏదైతే ఉందో దాని మీదనే పెడతాను. ఇది ఆ ట్రెండింగ్‌లో అంటే ర్యాంకింగ్‌లో ఉంది. వీలుంటే మీరు ఆ ట్రెండింగ్ ఐడియో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్‌లో మీకు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే పంపించండి. చాలామంది ఓకే. పెడుతున్నారు. చాలామంది వెడ్డింగ్ వీడియోస్ నాకు నిన్ననో మొన్న పెట్టారనుకుంటా. 4 పెట్టారు. కానీ అది బ్లెండర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేసింది. మీరు మొబైల్‌లో చేయమంటారు. మళ్ళీ వేరే వేరే వీడియోస్ పెడతారు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఓకే. వీలుంటే 100% చేస్తా మొబైల్‌లో అయితే. నా దగ్గర కూడా ఉంది ల్యాప్‌టాప్. నేను కూడా చేస్తాను. కానీ మాక్సిమం మన యూజర్ అయితే మొబైల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోసమైతే చెప్తున్నాను. ఓకే. ల్యాప్‌టాప్‌లో చేయమంటే చెప్తాను. మీకు ప్రాజెక్ట్ ఇవ్వమంటే ఇస్తాను. అట్లేం లేదు నాకు. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. ఇందులో ఫస్ట్ అయితే కెమెరా ఉంటది. ఈ కెమెరా మనకు అలాగే ఉంచండి. ఫస్ట్ మెయిన్ చెప్పడం మర్చిపోయాను. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చాను. అది యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే డైరెక్ట్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్ ఐడీలోకెళ్ళండి. అక్కడ హైలైట్ పెట్టాను. హైలైట్ చెక్ చేయండి. లేకపోతే నిన్ననో మొన్న చేసినా అనుకుంటా ఒక వీడియో. అంటే ఒక వీడియోలో చెప్పాను. అవును. మేబీ నిన్ననో మొన్న అనుకుంటా. చూడండి ఆ వీడియో. కొంచెం స్క్రోల్ చేద్దాం. కింద స్క్రోల్ చేద్దాం. ఇంకోటి డిస్క్రిప్షన్‌లో 4 ఫోటోస్ ఇచ్చాను. అవి ఫోటోస్ అనేది ఐ ఫోటో ఉంటది. అంటే గర్ల్స్ ఐ ఫోటో ఉంటది. మీరేం చేస్తారంటే అంటే సంథింగ్ మీరు మీ యొక్క ఫోటో పెడదామని అనుకుంటే అందుకోసం ఫోటోస్ కూడా రిమూవ్ చేసేసిన ఆ ఫోటోస్ అనేది. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదని. ఓకే. ఒకసారి కెమెరా ఆన్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కెమెరా ఆన్ చేసుకుంటేనే మీకు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే క్లియర్ కట్‌గా కనిపిస్తుంది మీకు. మీరు ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వకూడదని ఇక్కడ బీట్ మార్క్ కూడా పెట్టాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక షేప్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఈ షేప్‌ని కరెక్ట్‌గా ఇక్కడి వరకు పెడదాం. ఓకేనా? పెట్టేసినాం గదా! దీన్ని మనం ఇలాగైతే పెట్టుకుందాం. ఓకేనా? ఈ షేప్‌లో అయితే పెట్టుకొని దీన్ని టాప్‌లో తీసుకొద్దాం. ఓకేనా? ఓకే. టాప్‌లో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం సైజ్ పెంచుతున్నా. ఇప్పుడు ఈ షేప్‌ని అలాగే ఉంచి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో 4 ఫోటోస్ ఇచ్చాను కదా! అందులో ఫస్ట్ ఒక ఫోటో తీసుకోండి. లేకపోతే మీ సొంత ఫోటోస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. ఇలా అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఆ షేపు, ఆ 2 ఫోటోస్ ఆ షేపు, ఆ ఫోటో 2 సెలెక్ట్ చేసి ఈ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే ఒక బాక్స్ లాగా అంటే ఇదే కట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒక ఫోటో క్లిప్పు. దీన్నైతే డూప్లికేట్ చేసి దీన్ని ఇక్కడ కట్ చేసి దీన్ని కిందికి తీసుకొద్దాం. ఓకే. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఈ ఫోటో ప్లేస్‌లో నేను ఇంకోటి కూడా ఇచ్చాను. అది పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? మొత్తం 4 ఇచ్చాను. అందులో మీరు పెట్టుకోండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోండి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. అడ్జస్ట్‌మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ వీడియోకి. ఇది ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం ఎక్కువ జూమ్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసేటప్పుడు కొంచెం బాగా చేసుకోండి. ఏదో నేను మీకు చూపిస్తున్నా కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి డూప్లికేట్ చేసి ఇక్కడ బీట్ మార్క్ నుంచి కట్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇంకో ఐ ఫోటో ఉంటది. మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఓకే. నేను పెట్టాలని మీరు కూడా మళ్ళీ అదే పెట్టకండి. అర్థం చేసుకోండి. ఓకే. ఇలా పెట్టాను. బ్యాక్ వస్తున్నా. ఓకే. ఇలాగైతే పెట్టాను. దీన్ని మనం కిందికి తీసుకొద్దాం. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇంకో ఫోటో మనం చేంజ్ చేస్తే సెట్ అయిపోతది. చేంజ్ చేద్దాం ఇంకో ఫోటో. ఇది. చేంజ్ చేసేసిన కొంచెం సైజ్ తక్కువ చేద్దాం. ఇలా బ్యాక్ వద్దాం. ఇప్పుడు చూడండి ఇలాగైతే సెట్ అయింది. ఈ ఫోటోని కొంచెం కిందికి తీసుకొస్తా. ఓకే. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. అది చూసుకోండి. ఇప్పుడు మనం ఫోటో దగ్గర వద్దాం. ఈ ఫోటోస్ అనేది నేను చెప్తాను. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఒక ఫోటో తీసుకుందాం. ఒక్క నిమిషం. సారీ ఇది కాదులే.
ఏదైనా కావచ్చు. ఏ ఫోటో అయినా తీసుకోండి. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఇదే ఫోటో తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఈ ఫోటోని నాకు ఏ పొజిషన్ అంటే ఏ ప్లేస్‌లో బాగా సెట్ అవుతుందో అది తీసుకుంటున్నా. ఇంకోటేంటంటే ఈ ఫోటో కొంచెం పెద్దగానే ఉంది. కానీ కట్ అయింది. అప్పుడు మనం ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇలా అయితే మీరు కొంచెం పెంచుకోవచ్చు. ఓకే. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇప్పుడు ఈ లిరికల్ ప్లేస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. లిరికల్ ప్లేస్ అక్కడనే ఉండాలని రూల్ లేదు. కిందైనా పెట్టుకోవచ్చు అండ్ పైనైనా పెట్టుకోవచ్చు. మీరు కొంచెం చూసుకోండి. ఓకే. లిరికల్‌ని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే చాలా లుక్ అయితే ఉంటది ఇలా. ఓకే. ఇంకోటేందంటే అది మీకు నచ్చలేదు బ్లాక్ అండ్ వైట్‌లో. ఇక్కడ మనకు సాచురేషన్, వైబ్రేషన్ ఉంటది. అది రిమూవ్ చేసేయండి. ఇలా మీరు ఒక సైడ్ జరిపితే రిమూవ్ అయిపోతది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే. ఇది కూడా కొంచెం క్లియర్ కట్‌గా చెప్తున్నాను. రిమూవ్ అయిపోతది. ఓకేనా ఇలా. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసి సేవ్ చేసుకోండి.